ఈ ధరలు పెరిగే పరిస్థితుల్లో కూడా దాని ధర తగ్గించి ₹4.90కే యూనిట్ తీసుకుని 29 పైసలు తగ్గించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మీరు ఎంతసేపు గత 5 సంవత్సరాల్లో మీ పరిపాలన అంతా కమిషన్లు ఏది జేబుల్లోకి నింపుకోవటం, మీ తాబేదారుల్ని ప్రోత్సహించడం, పోషించడం తప్ప ప్రజలకు వరగబెట్టింది లేదు, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసింది లేదు, ప్రజల బాగోగులను చూసింది లేదు. కాకపోతే ప్రజల్ని అరాచకం వైపు నడిపించారు, కొంతమందిని జైల్లో నెట్టారు, హత్యలు చేశారు, దుర్మార్గం చర్యలు చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాజ్యాంగబద్ధ పరిపాలన నడిపిస్తూనే మరొక పక్క మీరు చేసిన అరాచకాలకి చర్మగీతం పాడుతూ మరొక పక్క ప్రజల మీద పడినటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు ఇచ్చిన కానుక ట్రూ అప్ ఛార్జెస్ని 4,500 కోట్ల రూపాయలు తగ్గించి ప్రజలకి పెనుభారం తగ్గించిన పరిస్థితి కూడా మనం గమనించవలసిందిగా మీ ద్వారా ఈ ప్రజలను కోరుతూ ఉన్నాను. ఈరోజు మిగులు విద్యుత్ ఆధారిత రాష్ట్రంగా అదే సోలార్ కానీ విండ్ పంప్ స్టోరేజీలతో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే దశగా ఆలోచన చేస్తూ రాష్ట్రంలో ఒక సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని పవర్ జనరేట్ చేసేటువంటి స్థితిని కూడా కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా ఉచిత కరెంటుని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓ రూప్ టాప్ కరెంట్ ఏదైతే సోలార్ పెట్టుకుంటారో వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఒక పైసా కూడా లేకుండా వారికి కరెంటు సప్లై చేసే పరిస్థితి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి అయితే ఎలాగూ సోలార్ సబ్సిడీ ఉంది, ఆ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాము. మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో సబ్సిడీ ఒక 2 లక్షల యూనిట్ అనుకుంటే దానికి 80,000 పైగా సబ్సిడీ ఇస్తే బీసీలకి అదనంగా మరో 20,000 రూపాయలు బీసీలకు అదనంగా సబ్సిడీ ఇస్తున్న పరిస్థితిని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక భారం కలగకుండా మిగతా వర్గాల కంటే కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఉచితంతో పాటు బీసీలకి అయితే ఒక 20,000 రూపాయలు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవలసిందిగా పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాను.